హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ అయితే తిరస్కరించింది. మరి ఇప్పుడు ఈ అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం పట్ల మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి మేడం? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ దేశంలో లౌకికతత్వాన్ని పెంపొందించడానికి, లౌకికవాదాన్ని బలంగా ప్రజల్లోకి పంపించడానికి, అలాగే ప్రభుత్వాలు కూడా లౌకికవాదంతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో దానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ మధ్యలో కొంతమంది ఏమన్నారంటే, మీరు మరీ ముస్లిం పక్షపాతులను అనుకుంటున్నారు, మైనారిటీ అని చెప్పి మీరేమి సాధించారు, ఈ మధ్య మైనారిటీలు కూడా మీకు దూరం అయ్యారు, మైనారిటీలు మీకు ఓట్లు వేయట్లేదు. ఈ సందర్భంలో ఈ మెజారిటీ ప్రజలు హిందూ మతాన్ని నమ్ముతారు కాబట్టి భారతదేశంలో ఉన్న మెజారిటీ మతం ప్రజల్ని మీరు నొప్పించినట్టు అవుతుంది దీనివల్ల, అందుకని అయోధ్యకు వెళ్ళడం మంచిది అని కాంగ్రెస్లోనే కొంతమంది సలహాలు ఇవ్వడము, దానికి ఇది అవును అనే ఒక ఉద్దేశంలోకి వాళ్ళు రావటము, వెళ్ళాలని నిర్ణయించుకోవడము అన్నీ జరిగిపోయినాయి. కానీ ఈ మధ్యకాలంలో మరీ మోడీ అదేదో ఆయన ఇంట్లో పెళ్లిలాగా, లేదు అనుకుంటే బీజేపీ పార్టీ ఆఫీస్లో జరుగుతున్న ఒక ఫంక్షన్ లాగా ఫీల్ అయిపోయి, మోడీ సాక్షాత్తు దేశ ప్రజలను ఉద్దేశించి ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి మీరేమేమి చెయ్యాలి, మీరందరూ అక్కడికి అయోధ్యకి రాకపోయినా పర్వాలేదు, మీ ఇళ్లల్లో మీరేం చెయ్యాలి, మీరు ప్రతి ఇంటికి అక్షింతలు పంపించండి, ఇది ఒక జాతీయ పండుగలాగా జరుపుకోండి అన్న సంకేతాలు ప్రజలకు ఇవ్వడం చూసాం మనం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా క్లారిటీ వచ్చింది. మరి ఇంతలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మనం కూడా వెళ్ళామనుకోండి అక్కడికి, ఆయనకి ఇంకా పట్టపగ్గాలు లేకుండా అయిపోతుంది. ఏదేమైనా ఈ దేశంలో మేజర్గా 5-6 మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, ఇంకా 2-3 జైన మతం అని ఇవన్నీ మతాలు ఉన్నాయి. మరి మిగతా మతాల వాళ్ళందరూ కూడా చిన్నబుచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఏ మతం కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫు నుంచి జరపకోకుండా, అయోధ్య ప్రాణప్రతిష్ఠ లెవెల్లో జరపకోకుండా మరి ఈ ఒక్క పండుగనే చేయడం వెనకమాల హిందువులు మాత్రమే మా వాళ్ళు, మేము హిందువుల కోసమే ఉన్నాము అనే ఒక ఉద్దేశాన్ని కనుక ఆ సంకేతాలని సమాజంలోకి పంపితే మిగతా మతాల వాళ్ళు బాధపడతారు కదా అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు మరీ వాళ్ళలాగే మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా లేకుండా అయిపోతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అభిప్రాయం నుంచి వెనక్కి వచ్చింది. ఒక రకంగా కాంగ్రెస్ ఈ పని చేయడం చాలా కరెక్ట్. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకు స్వాతంత్రం రాకముందు పుట్టింది. అప్పటి నుంచి ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని కలుపుకుని స్వాతంత్ర పోరాటం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి బీజేపీ పార్టీ ఏ రోజు స్వాతంత్రోద్యమ పోరాటంలో, అప్పుడు అసలు బీజేపీయే లేదు, అప్పుడు ఆర్ఎస్ఎస్, జనసంఘ ఇవేవో ఉండేవి. వాళ్ళెవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పోషించినంత పాత్రనైతే ఏ పార్టీ పోషించలేదు. కాకపోతే కమ్యూనిస్టులన్నా స్వాతంత్ర పోరాటానికి పనిచేశారు కానీ వీళ్ళు పనిచేయలేదు. మరి అప్పటి నుంచి అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకునేటప్పుడు కూడా మనది లౌకిక దేశము అని ఒక సందేశం వచ్చేలాగా మన రాజ్యాంగం నిర్మించబడింది. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మనము అలీన ఉద్యమానికి కూడా మన ఇందిరాగాంధీ గారే ముందడుగేశారు. అలీన ఉద్యమం అంటే ఏంటంటే, మనకి యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ప్రపంచ దేశాలందరూ ఒకరికొకరం సహకరించుకోవాలి అంటే దీని అర్థం ఏంటి అంటే, అన్ని దేశాలని కలుపుకుని పోయేలాగా యుద్ధం వద్దు అనే పరిస్థితిలో అంతర్జాతీయంగా ఎట్లా ఉన్నారో దేశీయంగా కూడా వీళ్ళు ఈ లౌకిక తత్వానికి, అంటే లౌకిక తత్వం గనక లేకపోతే గనక ఒక మతం ఇంకొక మతాన్ని ద్వేషించుకుంటూ, ఒక మతం ఇంకో మతాన్ని పైన దాడులు చేసుకుంటూ, అది మన దేశానికి మంచిది కాదు, దేశ సమగ్రతకు మంచిది కాదు అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు దాన్ని మరింత పెంచి పోషించారని చెప్పొచ్చు.
అయితే మరి ఈ సందర్భంలో ఇవాళ వీళ్ళు ఈ అయోధ్య రామ జన్మభూమి రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఇవన్నీ ఇంత తహతహలాడటానికి కారణం ఏంటి అని చూస్తే, నిజంగా చూస్తే ఏప్రిల్లో శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం ప్రతిష్టాపన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నిజానికి. అలాంటిది అసలు ఇంతకుముందు ఎందుకు చేస్తున్నారు? అక్కడ గుడి కూడా మొదలు కాల, మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఆ గుడి కట్టడం పూర్తయ్యి చేసుకున్నారంటే అది వేరే విషయం. గుడి కూడా కంప్లీట్ కాకోకుండా ఏప్రిల్కి అయితే ఇంకా అవుతుంది కదా. అయినా ఈరోజు చేస్తుంది ఎందుకు అంటే, మెజారిటీగా మన భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలని ముద్దు చేసే క్రమంలో, తద్వారా ఓట్లు రాబట్టుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో మాత్రమే ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ఠ ఇంత అదరాబద్ర తొందరగా చేయడం వెనకమాల ఉద్దేశం అది. పైగా ఇంకా ఆలోచిస్తే ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, సాక్షాత్తు హిందూ మతంలో ఉండే పీఠాధిపతులు వాళ్ళు మోడీ ద్వారా ఇది జరగడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. ఇప్పుడు అది కరెక్ట్ అని మనం అంటున్నామని కాదు, కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లా. అసలు మోడీ ఎవడో చేయడానికి? మోడీ ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్షింతలు వేస్తూ ఉంటే మేము చూస్తూ జైలు కొట్టాలా? పైగా మాకు ఆహ్వానాలు పంపాడు. ఏమని పంపాడు? మీరు వస్తూ మీతో ఒకరిని తీసుకుని రండి అని చెప్పాడు. వీడెవడో మాకు చెప్పడానికి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి హడావుడిగా అక్కడ ఒక రైల్వే స్టేషను, అక్కడ ఒక విమానాశ్రయం కూడా వచ్చేసేసింది. దాన్ని ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్గా చేయడం వెనకమాల అతని కక్కుర్తి కనిపిస్తుంది. తద్వారా ఓట్లు వేయించుకుందామని. ఇప్పుడు తను ఏమేమి చేస్తానన్నాడో అవి ఏమీ చేయలేదు. అందరి అకౌంట్కి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని వేస్తానని చెప్పాడు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి వీళ్ళ అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు. అది వేయలేదు. అలాగే నోట్ల రద్దుతోటి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. జిఎస్టీ అని చెప్పి రాష్ట్రాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అవన్నీ అయిపోయినట్టు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు. ఎన్ఆర్సీ అన్నాడు. ఏవేవో చేసి ఏం చేసినా ఒక్క విషయంలో కూడా అతను చేస్తాను అని చెప్పింది ఏదీ చేయలే. ఇప్పుడు ఆయన మనస్ఫూర్తిగా చెయ్యాలనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు వీటన్నిటి విషయంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ప్రజలందరూ తన గురించి ఏమనుకుంటున్నారు అనే ఒక భయంలో ఇప్పుడు ఈ రామజన్మభూమి, ఈ రాముడి ప్రాణ ప్రతిష్ఠ మీదేసుకున్నారు. ఒకప్పుడు 2 పార్లమెంట్ సీట్లు ఉన్న సందర్భంలో ఎల్కే అద్వానీ రథయాత్ర చేశాడు. ఆ తర్వాతనే బీజేపీ పార్టీ పెరిగింది. అందుకని ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు, అప్పుడు రథయాత్ర ద్వారా బీజేపీ పార్టీకి ఒక ప్రతిష్ఠ జరిగితే, బీజేపీ పార్టీ పెరగడానికి అవకాశం దొరికితే, ఇప్పుడు నేను ఈ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా ఈసారి నేను ఎలక్షన్లో గెలుస్తాను అనుకుంటున్నాడు. అంతేగాని నేను చాలా అవకతవకలు చేశాను, దీనివల్ల నేను ఓడిపోతే కూడా ప్రజల తీర్పుని నేను శిరసావహిస్తాను అనే ఉద్దేశం ఎక్కడా లేదు. పోనీ మొదటి టర్ము ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటానికి ఆయనకి సమయం పట్టింది అనుకుందాం. రెండోసారి కూడా నీకే అధికారాన్ని ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు నువ్వు ఈ అధికారాన్ని ఎలా వాడుకోవాలి? అసలు ఈ దేశ ప్రజల కోసం ఏం చేశావు? ఓ పక్కన మణిపూర్ అంతా తగలబడిపోతుంటే నువ్వు ఏ రోజు మణిపూర్ గురించి మాట్లాడలా. మణిపూర్ వెళ్ళి చూడడానికి నువ్వు ఇష్టపడలా. కానీ ఈ అయోధ్య విషయంలో నువ్వు ఇంత ఉరుకులాట దేనికి? అలాగే నిన్నగాక మొన్న లక్షద్వీప్ గురించి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ విన్యాసాలన్నీ చేసి రకరకాల డ్రెస్సులు వేసుకొని అక్కడ సేద తీరుతా, మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనకు లక్షద్వీప్స్ ఉంది అని అంటే ఇప్పుడు నీకు ఎలక్షన్ అప్పుడే గుర్తొస్తుందా? అంటే ఇది మొత్తము ఈ రామ జన్మభూమి, రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ కూడా మనము ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగానే చూడాలి. ఆయన ఉద్దేశం అయితే అదే. పాపం ఆ ప్రజలైతే అమాయకంగా రాముడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, రాముడిని నమ్మేవాళ్ళు, రాముడిని దైవంగా కొలిచేవాళ్ళు రాముడి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆయన ఉద్దేశం అయితే అది కాదు. ప్రజలకు చిత్తశుద్ధి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న స్వార్థం ఏంటి? వాళ్ళకేదో వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలనో, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు బాగా కలిసి రావాలనో, లేదంటే వాళ్ళ పిల్లలకు మంచిగా పెళ్ళిళ్ళు అవ్వాలను, ఇవే కదా కోరుకుంటారు. ఒక వ్యక్తిగతంగా ఏం కోరుకుంటాడు? ఒక దేవుణ్ణి
ఇంతే కోరుకుంటారు. కానీ ఆయనకు బట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు, నేను మళ్ళీ ప్రధాని అవ్వాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా, మోడీయే మూడోసారి కూడా ప్రధానమంత్రి అని. అసలు మా పార్టీని గెలిపించండి అనట్లేదు, మోడీ మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడు అని చెప్తున్నారు. అంటే ఇంక బీజేపీలో ఇంకెవరు లేరా, ప్రధానమంత్రి అయ్యే క్యాండిడేట్లు ఎవరు లేరా, ఒక్క మోడీయేనా? అంటే మీరు వ్యక్తి పూజకి మీరు ఆస్కారం ఇస్తున్నారు. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. మీరు ఎన్ని పిల్లి మొగ్గలన్నా వేయండి, మీకు ఇప్పుడు ప్రజలు ఆహార ధాన్యాలు పెరిగినాయి, మనీ పెద్ద నోట్లు రద్దు వల్ల చాలా సంస్థలు మూతపడినాయి, జిఎస్టీ వల్ల సంస్థలు మూతపడినాయి, చిన్న చిన్న తరహా పరిశ్రమలు చాలా మూతపడినాయి. దాని ద్వారా ఉపాధికి చాలా కష్టంగా ఉంది. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వలసలు ఎక్కువైపోయినాయి, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. చిన్న చిన్న దేశాల నుంచి మనము పప్పు ధాన్యాల దగ్గర నుంచి నూనెల దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అసలు మనకింత విస్తారమైన భూమి ఉంది, వ్యవసాయం చేయగలిగే వ్యవసాయదారులు ఉన్నారు. మన దేశం వ్యవసాయ దేశం కదా, ప్రధానంగా వ్యవసాయమే వృత్తిగా ఉన్నవాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరితోటి వాళ్ళని వ్యవసాయానికి దగ్గరగా చేసి వ్యవసాయ ఉత్పత్తుల్ని మనము ఎగుమతి చేసేలాగా తయారవ్వాలి తప్పితే మనం దిగుమతి చేసుకోవడం ఏంటి అనేది ఆ ఫీలింగ్ ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళల్లో. మరి ఇది ఒక రకంగా ఒక దుర్మార్గమైన విషయమే, దురదృష్టకరం కూడా ఒక రకంగా. వాటి గురించి ఆలోచించకుండా పటేల్ విగ్రహం పెడదామా, లేకపోతే శివాజీ బొమ్మలు పెడదామా, లేదు అనుకుంటే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ ఉంటారు, ఆయన పేరు మసకబారుద్దామా, ఇట్లాంటివి తప్పితే అంటే ఖచ్చితంగా మీరు ముస్లింలు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పాలని చూస్తున్నారు. మీరు ఇది మీ దేశం కాదు, మీరు పోండి ఎక్కడికి పోతారో అనేటట్లుంది. వందల సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారండి? 7-8 శతాబ్దాలుగా భారతదేశంలో ఉన్నారు వాళ్ళు, ఇంకా అంతకంటే ముందు నుంచినే ఉన్నారు. అట్లాంటిది వాళ్ళు ఎందుకు వెళ్తారు అసలు? వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అసలు? ఇప్పుడు ఈ లెక్కన ముస్లిమ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మోడీ చెప్పిందే. మరి వేరే దేశాల్లో స్థిరపడిన భారతీయుల సంగతి ఏంటి? వాళ్ళ దేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోమంటే వచ్చేయాలా? మరి ఇదేంటంటే ప్రజల మనోభావాల్ని, వాళ్ళ సున్నితమైన ఆలోచనల్ని విషం తుల్యం చేసి తద్వారా తను ఓట్లు వేయించాలనుకుంటున్నాడు. అంతకంటే ఇది ఓట్ల రాజకీయం తప్పితే వేరే ఏమీ కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.